పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో కూటమి నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. తాడేపల్లిగూడెం వ్యవసాయ మార్కెట్ కమిటీలో బీజేపీకి ఒక్క డైరెక్టర్ పదవి కూడా కేటాయించకపోవడంపై నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ ఫైర్ అయ్యారు. జిల్లా కోసం 100 కోట్లు కేటాయిస్తున్న ఎంపీ శ్రీనివాస వర్మ ఫోటో ఫ్లెక్సీలో పెట్టకపోవడంపై మండిపడ్డారు. కూటమిలోని మిగతా పార్టీలు తమను చిన్నచూపు చూస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాతాజీ ప్రసంగాన్ని జనసేన నాయకులు అడ్డుకునేందుకు యత్నించారు. ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తానని ప్రకటించారు తాతాజీ. మాకున్న ఇబ్బంది మాకుంది. ఈరోజు ఈ నియోజకవర్గానికి రైల్వే సంబంధించి 400 కోట్లు, ఈ రకంగా ఎంపీ గారు మన ప్రీతం నాయకుడు తిరుపతి శ్రీనివాస వర్మ గారు కానీ ఇక్కడ కావాల్సిన నిధులు ఏం కావుతాయి ఈ నియోజకవర్గాన్ని చేస్తా సిద్ధంగా ఉండి, మరి కొన్ని పార్టీలు మన కూటమిలో కొంతమంది వ్యక్తులు టెక్స్ట్ లో కూడా నరేంద్ర మోడీ గారు ఫోటో లేదు, శ్రీనివాస వర్మ గారు ఫోటో లేదు. మరి ఎంత దారుణం. కొంతమంది సోషల్ మీడియాలో మైక్ లో చెప్పారు, అందులో మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు బాబుజీ గారి సహకారంతో మార్కెట్ యార్డ్లో మేము సెలెక్ట్ చేయాలని చెప్పారు. బీజేపీ ఏమైపోయింది, కూటమి ఉంది కదా, మీరు సోషల్ మీడియాలో పెట్టినా ఫ్లెక్స్ బోర్డు చేసినా తప్పనిసరిగా కూటమిలో ఉన్న 3 పార్టీ నాయకుల్ని గౌరవించి నేర్చుకోవాలి. రామరాజులో ఏదైనా ఉంటే కూటమితో ముగ్గురు కూర్చుని మాడుకుని ఒక నిర్ణయం తీసుకుని ఎలాగైతే బాగుంటుందని కోరుకుంటూ. రైట్, కూటమి నేతల మధ్య విభేదాలపై మరింత సమాచారం మా ప్రతినిధి పోతరాజు అందిస్తారు. పోతరాజు. కార్తీక్, చూడవచ్చు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా నామినేటెడ్ పోస్టులు అవుతున్నాయి. వీటికి సంబంధించి ఇచ్చినటువంటి తీరుపై కూడా ఒక్కొక్క పార్టీ కూడా అయితే ఉన్నటువంటి వర్గ విభేదాలు కూడా బొగ్గబోతున్నాయని చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకుంటే మొన్నటి వరకు కూడా ఉన్నటువంటి కొవ్వూరు నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ నేతలకి కేటాయించారంటూ జనసేన నేతలు అసహనం వ్యక్తం చేయడం, మరియు ఇప్పుడు ఈ రోజు చూసుకుంటే ప్రధానంగా తాడేపల్లిగూడెం సంబంధించిన నియోజకవర్గంలో కూడా కూటమి నేతలు ఎవరైతే ఉన్నారో బీజేపీకి సంబంధించి అన్యాయం జరిగిందంటూ కూడా ఇన్ఛార్జి ఈతకోట తాతాజీ కూడా కీలక వ్యాఖ్యలు చేశారని చెప్పొచ్చు. అక్కడ తీవ్ర స్టేజ్ పైన కూడా వ్యవసాయ మార్కెట్ యార్డ్కి సంబంధించిన కమిటీ ప్రమాణ స్వీకారంలోనే స్టేజ్ పైన కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేశారని, మార్కెట్ యార్డ్ కమిటీలో తమకి అసలు ఒక్క పోస్టు కూడా బీజేపీకి కేటాయించలేదని చెప్పని అసహనం వ్యక్తం చేశారు. వేదిక పైన ఉన్నటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో జనసేన ఎమ్మెల్యే గానీ ఆయన టీడీపీకి సంబంధించిన ఇన్ఛార్జి కూడా వలవల బాబ్జీ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా అదే స్టేజ్ మీద ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి బీజేపీ మంత్రులకు సంబంధించిన తాడేపల్లిగూడెంకి రైల్వే లైన్ కానీ ఇతర ఏరియాకి సంబంధించి రోడ్లు వేయటం కానీ నిధులు కేంద్రం నుంచి తీసుకుంటున్నారు. కనీసం ఫ్లెక్సీలో నరేంద్ర మోడీ ఫోటో కానీ కేంద్ర మంత్రి నరసాపురం పార్లమెంట్ సంబంధించినటువంటి ఎవరైతే కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ ఉన్నారో ఆయన ఫోటోలు కూడా వేయట్లేదని చెప్పి స్పష్టం చేశారు. మైకుల్లో కూడా జనసేన నాయకులు కూడా అక్కడ ఉన్నటువంటి వారు ఎవరున్నారు టీడీపీ జనసేన నాయకుల సహకారంతోనే తమకు పదవులు వచ్చాయి, ఎన్ని వచ్చాయి ధన్యవాదాలు చెబుతున్నారు. కానీ ప్రభుత్వ అధికారంలోకి రావడానికి బీజేపీ అనేది సహకారం ఉంది, బీజేపీ అనే పార్టీ అనేది ఒకటి ఉందనేది తిరుగుతుంది లేదా అని చెప్పి ఆయన ప్రశ్నించారు. ఇప్పటికే చూసే కనుక కూటమికి సంబంధించినటువంటి రాష్ట్రంలో అధికారంలోకి ఉందంటే నరేంద్ర మోడీ సహకారం వల్లే ఉందని చెప్పి గుర్తు చేసుకోవాలంటూ కూడా వారు కూడా హెచ్చరించపరచుకోవడం. అప్పటికే ఈ తాతాజీ ప్రసంగాన్ని కూడా జనసేన నాయకులు ఎవరైతే ఉన్నారో బొలిశెట్టి శ్రీనివాస్ సంబంధించినటువంటి వర్గీయులు కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సమస్యకు సంబంధించినటువంటి పార్టీ సమస్య ఏతుందో పూర్తిగా తాము ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో సంబంధించిన బీజేపీని గుర్తించట్లేదు. నియోజకవర్గంలో ప్రధానంగా ఒక్క నామినేటెడ్ పోస్ట్ కూడా జిల్లాలో చూసుకుంటే ఆచంట గానీ భీమవరం గానీ మిగిలిన నియోజకవర్గాల్లో పోస్టుల విషయంలో తమ కనీసం ప్రాధాన్యత ఇచ్చారు. తాడేపల్లిగూడెంలో జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఎవరుతున్నారు ఈ ఏరియాలో తమకు సంబంధించిన బీజేపీ నాయకులకు కార్యకర్తలకు తీవ్ర అన్యాయం జరుగుతుందంటూ కూడా వారు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రశ్న. ఈ సమస్యలంతా కూడా తాము ఆల్రెడీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామంటూ కూడా నియోజకవర్గ ఇన్ఛార్జి కూడా స్పష్టం చేసిన కూడా కనబడుతుంది. రైట్ పోతురాజు.